ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మన మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి, సార్ 1,00,000 రూపాయల నుండి 1,00,00,000 రూపాయల వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇస్తే మనకి స్వామివారిక దర్శనంలో లేదా తిరుమల తిరుపతిలో మనకి కల్పించేటువంటి సౌకర్యాలు ఏమిటి అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేద్దామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా 1,00,000 రూపాయల నుండి 1,00,00,000 రూపాయల వరకు కూడా ఏ విధంగా డొనేషన్ చేయాలి, డొనేషన్ చేస్తే మీకు ఇచ్చేటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమిటి అని ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాకపోతే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. దానికి గల కారణం 1,00,000 రూపాయల నుండి 5,00,000 వరకు డొనేషన్ చేస్తే వీళ్ళకి ఇచ్చేటువంటి స్పెషల్ బెనిఫిట్ చెప్పాలి. దాని తర్వాత 5,00,000 నుండి 10,00,000కి, 10,00,000 నుండి మనకి దాని పైబడినటువంటి 50,00,000 నుండి 75,00,000, 75,00,000 నుండి 1,00,00,000 రూపాయలు ఇలాగా ఇస్తున్నటువంటి 5-6 కేటగిరీలో డోనర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 5-6 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా చాలా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కనిపించేటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకి మిత్రులు అడుగుతున్నారండి, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కింద 10,000 రూపాయలు కడితే మాకు ఇచ్చేటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏంటని కూడా అడుగుతున్నారు. ముందుగా అయితే 10,000 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దగ్గర నుండి మొదలెడదామండి. ఎందుకంటే స్టార్టింగ్ ఒక తక్కువ అమౌంట్ తోటి మనం అయితే ఇది కల్పించారు. కాబట్టి మనకి 10,000 రూపాయల యొక్క దర్శనం ఇందులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి 10,000 రూపాయలు డొనేట్ చేసి, అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఊర్లో కూడా, అంటే ఎక్కడైతే దేవాలయాన్ని నిర్మించుకోవాలని భావిస్తున్నటువంటి భక్తులు ఉన్నారో ఆ గ్రామంలో టీటీడీ కొంచెం అమౌంట్ ఇచ్చి ఆలయాలు అయితే నిర్మించడం జరుగుతుంటుందండి. కొన్ని దేవస్థానాలకు అయితే విగ్రహాలను అయితే స్వయంగా వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ రూపంలో విరాళాలను సేకరించి భక్తులకి టీటీడీ అయితే అనేక రకాల డోనర్స్ కోటాలు ఉన్నాయండి. అంటే నిత్యాన్నదాన కార్యక్రమానికి కానీ, ఇదే విధంగా దేవాలయాల నిర్మాణానికి కానీ, లేదా కొన్ని దేవాలయాల మరమ్మతులకు కానీ, రకరకాల కేటగిరీలో లేదా ధర్మ ప్రచారానికి కానీ రకరకాల కేటగిరీలో శ్రీవారి భక్తుల నుండి డొనేషన్ అయితే టీటీడీ వారు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ధార్మిక కార్యక్రమాలకి ధర్మబద్ధమైనటువంటి హిందూ సనాతన ధర్మం కోసమే టీటీడీ వారు అయితే ఈ డొనేషన్లన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుందండి. అందులో మనకు ప్రధానంగా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలండి. టీటీడీకి సంబంధించినటువంటి స్పెషల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు నేరుగా లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్ తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. మీరు కూడా నేరుగా డొనేషన్ చేయొచ్చు. టీటీడీ devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీరు నేరుగా తిరుపతి దేవస్థానానికి అయితే డొనేషన్ చేయొచ్చు. మీరు అక్కడ చూసినట్లయితే డోనర్స్ అని ఉంటుందండి కింద. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఎంత అమౌంట్ టీటీడీకి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేద్దామని అనుకుంటున్నారో అంత అమౌంట్ని అయితే మీరు డొనేట్ చేయొచ్చు. 10,000 రూపాయలు డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టీటీడీ కల్పించేటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, వీళ్ళు 10,000 రూపాయలు అన్నది టీటీడీకి సంబంధించినటువంటి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి మాత్రమే 10,000 రూపాయలు విరాళంగా ఇస్తారండి. తర్వాత వీళ్ళు అదనంగా ఒక 500 రూపాయలు తీసుకుని స్వామివారిక దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అంటే సోమవారిక బ్రేక్ దర్శనం అయితే వీళ్ళకి, విఐపి దర్శనం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళకి అంటే ఈచ్ పర్సన్కి 10,000 రూపాయలండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, కుటుంబానికండి మీ ఫ్యామిలీలో మా 4 మెంబర్స్ ఉన్నాం, మా 4 మెంబర్స్ కూడా 10,000 కడితే సోమవారిక మొదటి గృహ దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారండి. మీరు 10,000 అంటే ఈచ్ పర్సన్ అండి 10,000 కడితే
ప్లస్ అదనంగా 500 రూపాయలతోటి స్వామివారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి స్వామివారికి మొదటి గడప వరకు కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మొదటి గడప అంటే కొద్దిగా బ్యాక్ సైడ్కి అన్నమాట. ఎందుకంటే మధ్యలో అదంతా కూడా జయ విజయాలు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క మొదటి గడపకి కొద్దిగా మధ్య భాగం వరకు కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ కూడా ఎవరు ఉండరు కాబట్టి స్వామివారిని అయితే నేరుగా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి అంతరాలయ దర్శనం అని కూడా దీన్ని పిలుస్తుంటారు కాబట్టి మీరు ఈ యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దాని తర్వాత ఇది తప్ప రెండోది ఏమి ఉండదండి. ఎందుకంటే చాలా లేదా నలుగురు కూడా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి. నలుగురు కదండి, కేవలం ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేస్తారో ఆ ఒక్క పర్సన్కి మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. టీటీడీ ప్రతి నెల కూడా శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి ఒక కోటాను అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే 23వ తారీఖున మనకి కోటా అన్నది ప్రతి నెల కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు అందులోకి లాగిన్ అవ్వి మీరైతే అకామిడేషను అదేవిధంగా స్వామివారి దర్శనం కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 10,000 రూపాయల యొక్క దర్శనం అండి, శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అంటారు. అదేవిధంగా ₹1,00,000 నుండి 5,00,000 వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే విరాళం ఇద్దామని భావిస్తున్నారో మీకు కల్పించేటువంటి స్పెషల్ దర్శనాలు కూడా ఒకసారి చూద్దామండి. ఇలాగా ₹1,00,000 నుండి 5,00,000 వరకు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకైతే సంవత్సరానికి ఒకసారి స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. ఇది కూడా మనకి శబ్దం ద్వారా కూడా దర్శించుకోవచ్చు. ఎందుకంటే దర్శనం అంటే వీళ్ళకి మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి. కేవలం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే, అంటే ఒక ₹300 స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటాం కదండి, వాళ్ళు ఎక్కడి నుంచి దర్శించుకుంటారో మీరు కూడా సేమ్ అక్కడి నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ లైన్ లేకుండా శబ్దం ద్వారా మాత్రమే వెళ్ళి స్వామివారిని కొంచెం తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే 1 అవర్ లోపల స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం అయితే మీకు కల్పించడం జరుగుతుంది. ఇది కూడా మనకి శబ్దం ఎంట్రీ అంటే మీకు మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఎందుకంటే మన స్వామివారికి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న బ్రిడ్జి ఉంటుందండి, ఐరన్ బ్రిడ్జి. అక్కడ దాని పక్కన ఉంటుంది శుభదం. అక్కడి నుంచి స్వామివారి అయితే దర్శించుకోవచ్చు. మీరు జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారండి. మీకు సంవత్సరానికి ఒకసారి అయితే స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కుటుంబ సభ్యులకి 5గురికి అయితే టీటీడీ ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగిందండి. మీ ఫ్యామిలీలో ఒక 5గురు ఉంటే 5గురు కూడా వెళ్ళి సంవత్సరంలో ఒకసారి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అకామిడేషన్ కూడా మీకు ₹100 రూమ్ని అయితే వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మీరు కడుతున్నటువంటి ఈ 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే స్వామివారికి విరాళాలు ఇస్తున్నారో వీళ్ళకి ₹100 అకామిడేషన్ రూమ్ కూడా, విఐపి అకామిడేషన్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రూమ్ అనేది మీరు ఎక్కడ తీసుకోవాలంటే మనకి సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అక్కడ డోనర్స్ కౌంటర్ అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీకు నచ్చినటువంటి ప్లేస్లో అకామిడేషన్ ఇమ్మని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. చెప్పాలంటే ఇది కొద్దిగా స్పెషల్ బెనిఫిట్ అని చెప్పాలి. ఎందుకంటే ₹100 రూము మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడ వస్తుందో తెలియదు, మనకి రకరకాల ప్లేస్లో రావడం జరుగుతుంది. కాకపోతే మీకు కనుక స్వామివారి యొక్క టెంపుల్కి సరౌండింగ్ ఏరియాలో మీకు ఐడియా ఉంటే మీరు ఆ ప్లేస్ చెప్తే అక్కడ కనుక వేకెన్సీ ఉంటే, రూమ్లు కనుక ఖాళీ ఉంటే మీకైతే అక్కడ ఆ ప్లేస్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మనకి శుభదం ద్వారా మీకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంటుందండి శుభదం. మీరు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శుభదం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది ఫ్యామిలీ మెంబర్స్కి అయితే 5గురికి అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 6 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే డోనర్స్ ఉన్నారో వీళ్ళకి ఒక దుప్పట, అదేవిధంగా బ్లౌజ్, ఒక జాకెట్ ముక్కను కూడా స్వామివారి యొక్క బహుమతి కింద మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మనకి జేఈఓ ఆఫీస్ దగ్గర మనకి డోనర్స్ సెల్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క అంటే దుప్పటా కానీ లేదా జాకెట్ బ్లౌజ్ ముక్కను కానీ మీరైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇది ఇండివిజువల్గా అయితే లైఫ్ టైం అండి. ఇది యాక్చువల్లీ లైఫ్ టైము, లేదు ఒక కంపెనీ పేరు మీద కానీ లేదా ఒక సంస్థ పేరు మీద కానీ లేదా ఒక జాయింట్ పార్ట్నర్స్ ద్వారా కానీ జాయింట్ అకౌంట్ ద్వారా కానీ వెళ్తున్నటువంటి వ్యక్తులకైతే ఒక 20 సంవత్సరాల వరకు కూడా దీన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మిత్రులు కొన్ని విషయాలు అడుగుతున్నారండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో ఈ యొక్క డోనర్స్
ఉంటారండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే స్వామివారికి ఎంత అమౌంట్ అయితే విరాళంగా ఇద్దామని భావిస్తున్నారో 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఎంత అమౌంట్ అయినా కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఇవ్వచ్చు. నేరుగా లేదు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దామన్నా కూడా అక్కడ జేఈఓ ఆఫీస్ దగ్గర కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర కానీ వెళ్తే మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఇదంతా కూడా ఇంచుమించుగా అంతా ఆన్లైన్లే అండి, ఆఫ్లైన్ లేదు ప్రజెంట్. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నేరుగా అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లేదా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఒకసారి అది చెక్ చేసినా కూడా ఈ డొనేషన్కి సంబంధించిన బట్టి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. దాంతోపాటు ఇలాగా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వీళ్ళకైతే స్పెషల్గా ఒక ఈ పాస్బుక్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే సంవత్సరానికి మీరు ఎన్నిసార్లు దర్శనానికి వస్తున్నారు, మీరు ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పాస్బుక్ మీద వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది. అందులో మీకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలండి. ఇస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అక్కడ అంటించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి మిత్రులు కొంతమంది అడుగుతున్నారండి, ప్రతి సంవత్సరం కూడా ఇదే ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్ళడానికి కుదరదు కదండి, ఒకవేళ వాళ్ళ కనుక అందుబాటులో లేకపోతే ఏం చేయొచ్చు అని కూడా అడుగుతున్నారండి. ఒకవేళ ఈ సంవత్సరం మీ ఫ్యామిలీ మెంబర్స్లో 5గురిని తీసుకెళ్ళారండి, అదే తర్వాత సంవత్సరం 5 మెంబర్స్లో కేవలం 3 మాత్రమే ఉన్నారు, మిగిలిన 2 లేరు అనుకుంటే మీకు నచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళని యాడ్ చేసుకుని ముందు ఎంటర్ చేసినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో అది రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ చేసుకుని ఈ మిగిలినటువంటి 2 అంటే కొత్తగా ఎవరైతే తీసుకువెళ్దామని భావిస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకుని తర్వాత మీరు 5గురు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మెయిన్ డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ డోనరే రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి విషయం చెప్తే వాళ్ళు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దాని కింద నేమ్స్ ఉంటాయి కాబట్టి మీ నేమ్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవచ్చు. మీకైతే 1,00,000 నుండి 5,00,000 వరకు కూడా డొనేట్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే సంవత్సరానికి ఒకసారి 5 సభ్యులు కుటుంబ సభ్యులకి ఈ శుభదం ద్వారా దర్శనం, ఏఆర్పి కౌంటర్ దగ్గర ₹100 అకామిడేషను, అదేవిధంగా 6 చిన్న లడ్డూలు, అదేవిధంగా ఒక దుప్పట, ఒక బ్లౌజు తర్వాత వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వీళ్ళకి ఉంటాయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ యొక్క డొనేషన్ బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులకి వస్తున్నటువంటి డౌట్లన్నీ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ అడగడం జరిగింది కాబట్టి ఒక్కొక్క డౌట్స్ని కూడా నేను లాస్ట్ ఎండింగ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత కోట వచ్చేసి మనకి 5 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ కల్పించేటువంటి స్పెషల్ బెనిఫిట్ చూద్దామండి. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా విరాళం ఇద్దామని భావిస్తున్న వారికి టీటీడీ కల్పించేటువంటి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వీళ్ళకైతే సంవత్సరానికి 3 సార్లు స్వామివారి దర్శనం ఉంటుందండి. ఇది కూడా శుభదం ద్వారానే దర్శనం ఉంటుంది. అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 నుండి దగ్గర ఉన్నటువంటి శుభదం ఉంది కదా, అక్కడి నుంచి వీళ్ళకైతే 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు అయితే వీళ్ళకైతే దర్శనం ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి 3 సార్లు ఏఆర్పి కౌంటర్ దగ్గర అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర ₹100 విఐపి అకామిడేషన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత 10 చిన్న లడ్డూలు, అదేవిధంగా మనకి ఆ డోనర్స్కి ఇచ్చేటువంటి ప్రసాదం కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 6 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు ఒక దుప్పట, అంటే దుప్పట అంటే ఇదని సాల్వా అనుకోండి, సాల్వా టైప్ ఒకటి కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా అది. తర్వాత ఒక బ్లౌజ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి 50 గ్రాముల ఏంటంటే సిల్వర్ కాయిన్ ఇస్తారండి వీళ్ళకి. అంటే వీళ్ళకి అదనంగా కల్పించేటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి సంవత్సరానికి 3 సార్లు, తర్వాత ఒక 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్వామివారి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా పద్మావతి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ని కూడా వీళ్ళకి ఇంత ఇవ్వడం జరుగుతుందండి, బహుమతిగా వీళ్ళకి అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వారికి అయితే ఇది లైఫ్ టైం అండి. అదేవిధంగా ఒక కంపెనీ పేరు మీద కానీ లేదా ఒక జాయింట్ అకౌంట్ రూపంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వీళ్ళకి ఇస్తారండి. దాంతోపాటు 5 ఈ మహాప్రసాదాన్ని కూడా ఈ భక్తులకి సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది సంవత్సరంలో 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఎవరైతే డొనేట్ చేస్తారో వీళ్ళకి కల్పించేటువంటి స్వామివారి యొక్క దర్శనం. అంటే వీళ్ళకి కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారండి. వీళ్ళు కూడా స్వామివారి యొక్క మొదటి గర్భవరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం లేదండి. కేవలం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే, అంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ వారు ఎక్కడి నుంచి దర్శించుకుంటారో వీళ్ళు కూడా అక్కడి నుంచి మాత్రమే దర్శించుకుంటారండి. కాబట్టి వీళ్ళకి అదనంగా ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు 5 కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 100 రూపాయల అకామిడేషన్ ఏఆర్పీ కౌంటర్ దగ్గర విఐపి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కూడా దర్శనం టైమింగ్ వచ్చేసి అంటే శుభదం ద్వారా వెళ్తున్నటువంటి వారికి స్వామివారి యొక్క దర్శన టైమింగ్ అయితే మనకి మధ్యాహ్నం 12 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుందండి. ఎవరికైనా సరే అదే సేమ్ టైమింగ్ శుభదం ద్వారా వెళ్తున్న వారికి. వీళ్ళకైతే 10 చిన్న లడ్డూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి. తర్వాత ఒక దుప్పట, అదేవిధంగా ఒక బ్లౌజు, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ వీళ్ళకి ఇస్తారండి. కేవలం 5 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా. దాని తర్వాత మనకి 10 లక్షల నుండి పైబడి అంటే 50 లక్షల లోపు ఉన్నవారికి ఇచ్చేటువంటి స్పెషల్ బెనిఫిట్ చూద్దామండి. మరొకసారి చెప్తానండి, 10 లక్షల నుండి 50 లక్షల లోపు వీళ్ళకి ఇచ్చేటువంటి అండ్ బెనిఫిట్స్. వీళ్ళు కూడా కుటుంబ సభ్యులు 5కి మనకైతే ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత వీళ్ళకి 500 రూపాయల విఐపి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మిగిలిన వారి ఇద్దరికి కూడా 100 రూపాయల అకామిడేషను, అంటే 1,00,000 రూపాయల నుండి 10 లక్షల లోపు ఎవరైతే విరాళం ఇస్తున్నారో వీళ్ళకైతే 100 రూపాయల అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 10 లక్షల నుండి 50 లక్షల లోపు ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో వీళ్ళకైతే 500 రూపాయల విఐపి అకామిడేషన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి చూడండి విఐపి బ్రేక్ దర్శనం అంటే L2 దర్శనం అన్నది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి, అంటే సంవత్సరానికి అంటే 3 సార్లు అండి. సంవత్సరానికి 3 సార్లు కూడా వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం అంటే L2 దర్శనం అంటారు. ఇది ఉదయాన్నే ఉంటుంది దర్శనం. వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పెషల్ బెనిఫిట్ అదే అని చెప్పాలి. మిగిలిన వారికి అయితే శబ్దం ద్వారా దర్శించుకుంటారు. అంటే జయ విజయల దగ్గర నుండి వీళ్ళైతే స్వామివారి యొక్క మొదటి గడప వరకు కూడా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మరీ మొదటి గడప అంటే అక్కడి వరకు కాదు, మధ్య వరకు కూడా, అంటే మొదటి గడపకి కొద్దిగా ఇంత వెనక్కి అక్కడ వరకు కూడా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని విఐపి బ్రేక్ దర్శనం అంటారండి. దాని ఏంటంటే అంతరాలయ దర్శనం అని కూడా చెప్పాలంటే L2 దర్శనం అన్నది వీళ్ళకి సంవత్సరానికి 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి వీళ్ళకి కూడా 5 మెంబర్స్ అండి. దాంతోపాటు వీళ్ళకి 10 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుందండి. 10 చిన్న లడ్డూలు, దాంతోపాటు దుప్పట, స్వామివారిక బ్లౌజ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా జేయూఆర్పి దగ్గర ఉన్నటువంటి డోనర్స్ సెల్స్ దగ్గర వీళ్ళైతే ఈ దుప్పట కానీ లేకపోతే స్వామివారిక బ్లౌజ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వరకైతే లైఫ్ టైం అండి, లేదా కంపెనీ ద్వారా కానీ సంస్థ ద్వారా కానీ, లేదా ఒక కంపెనీ పార్ట్నర్ జాయింట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి జాయింట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్వామివారిక 10 ఈ మహాప్రసాదాలను కూడా ఈ డోనర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు మనకి అంటే 5 గ్రాముల గోల్డ్ డాలర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 5 గ్రాముల గోల్డ్ డాలర్. అదేవిధంగా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పద్మావతి అమ్మవారి యొక్క ఫోటోను కూడా వీళ్ళకి ఒక ఫ్రేమ్నైతే ఈ భక్తులకైతే స్వామివారి యొక్క బహుమతి కింద అందించడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మీరు టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం ద్వారా కూడా మీరు డొనేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఒక స్పెషల్ ఐడి అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఈమెయిల్ పాస్వర్డ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పాస్బుక్ అన్నది ఒక బుక్ టైప్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు స్వామివారి యొక్క దర్శనానికి ఒక 1 రోజుల ముందు ఎప్పుడు పడితే మీ యొక్క డోనర్స్ కోట ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడైతే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెల కూడా టీటీడీ మీకు ఈ డోనర్స్ కూడా దర్శనాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి. దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయితే మరొక కేటగిరీలో చూసుకుంటే 50 లక్షల నుండి 75 లక్షల రూపాయలు ఎవరైతే టీటీడీకి డొనేషన్ చేస్తారో వీళ్ళకి కల్పించేటువంటి స్పెషల్ దర్శనాలు ఏంటన్నది చూద్దామండి. అంటే స్పెషల్ సౌకర్యాలు
అదనపు సౌకర్యాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తాం. నిజానికైతే వీళ్ళకైతే ఈ సౌకర్యాలు అన్నీ కూడా చాలా బాగున్నాయని చూస్తుంటే నాకే కొంచెం ఆసక్తిగా ఉంది. కాకపోతే డబ్బులు లేవు కాబట్టి నేను 50 లక్షలు కానీ 75 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ డొనేషన్ చేయలేను కాబట్టి ఈ అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం లేదు. ఒక భగవంతుడు కరుణిస్తే తప్పనిసరిగా సోమవారిక దేవస్థానానికి 50 లక్షలు కానీ ₹1,00,00,000 వరకు కూడా డొనేషన్ చేసి ఇక్కడ కల్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్పెషాలిటీస్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పొందేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా బాగున్నాయి. 50 లక్షల నుండి 75 లక్షల వరకు కూడా ఎవరైతే విరాళం సోమవారిక దేవస్థానానికి అందిస్తున్నారో వీళ్ళకైతే 50 లక్షల నుండి 75 లక్షల వరకు విరాళంగా ఇస్తున్నటువంటి వారికి 5 కుటుంబ సభ్యులకి, అంటే మెయిన్ డోనరు, దాని తర్వాత మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ 4 టోటల్ కలిపితే 5 కాబట్టి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ, సంవత్సరానికి 2 సార్లు శుభదుందర దర్శనం, సంవత్సరానికి 3 సార్లు బ్రేక్ దర్శనం ఇస్తున్నారండి. అది 5 మందితో కూడుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే 5 అని చెప్పాను కదా, 5కి మరొకసారి చెప్తున్నాను. సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ, 2 సార్లు శుభదుందర దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది. ఇది 50 లక్షల నుండి 75 లక్షలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇస్తారో వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి సంవత్సరానికి 3 రోజులు వీళ్ళకి ₹2,000 అకామిడేషన్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే చెప్పాలంటే ₹2,000 వసతి అయితే చాలా బాగుంటుంది ఇది రూము. నేను ఒకసారి 2-3 సార్లు చూశాను. ఎవరో బుక్ చేసుకుంటే ఒకసారి కలుద్దాం రమ్మంటే నేను వెళ్ళానండి. నిజానికి అది చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకైతే సంవత్సరానికి 3 సార్లు ₹2,000 అకామిడేషన్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 పెద్ద లడ్డూలు, 10 చిన్న లడ్డూలు, దాంతోపాటు 10 మహాప్రసాదాలు కూడా భక్తులకి అందించడం జరుగుతుంది. ఎవరైతే 50 లక్షల నుండి 75 లక్షలు డొనేట్ చేస్తారో దాంతోపాటు ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్కను కూడా సోమవారిక ప్రసాదం కింద లేదా బహుమతి కింద అందించడం జరుగుతుంది. 5 గ్రాముల ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగే డొనేషన్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిజానికి ఇది చాలా బాగుందని. ఇది సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ అన్నది చాలా అదృష్టం ఉండేది. అంటే లక్కీ డిప్పు నేనైతే గత 4-5 సంవత్సరాలు బట్టి లక్కీ డిప్ అన్నది వేయడం జరుగుతుంది. సోమవారిక మొదటి గడప దర్శనం అని పిలుస్తూ ఉంటాం. సుప్రభాత సేవ అంటే మొదటి గడప దర్శనం కాబట్టి నాకు ఇప్పటిదాకా రాలేదు. ఎవరైతే లక్కీ డిప్లో పాల్గొంటున్నటువంటి శ్రీవారి భక్తులకి మొదటి గడప దర్శనం దొరకలేదు, మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు డొనేషన్ చేసే వారికి మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇందులోనే మనకి 5వ కేటగిరీలో 75 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కూడా ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇస్తున్నారో వీళ్ళకైతే కల్పించేటువంటి స్పెషల్ దర్శనాలు ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు, అంటే 2 సార్లు అనుకోండి, 2 సార్లు సుప్రభాత సేవ, 3 రోజులు శుభదుందర దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం. ఇక్కడైతే సుప్రభాత సేవ అన్నది 2 సార్లు పెరిగిందండి. ఎందుకంటే అమౌంట్ కూడా పెరిగింది కాబట్టి 75 లక్షల నుండి ₹1,00,00,000 ఇచ్చే వాళ్ళకి అయితే 2 సార్లు సుప్రభాత సేవ, 3 సార్లు శుభదుందర దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 3 రోజులు ₹2,500 అంటే వసతి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. రూము వీళ్ళకి ₹2,500 అకామిడేషన్ కోట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఒక దుప్పట, జాకెట్, బ్లౌజ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 గ్రాముల గోల్డ్ డాలర్ ఒకటి, తర్వాత 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా బాగున్నాయి ఆఫర్లు అవి. తర్వాత ₹1,00,00,000 పైన ఎవరైతే విరాళం అందిస్తారో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి వీళ్ళకైతే నిజానికి ఇదైతే చాలా బాగుందండి. నిజంగా ₹1,00,00,000 ఉంటే మట్టుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మట్టుకి మీరు మిస్ కావద్దు. ఎందుకంటే చాలా బాగుంది. ₹1,00,00,000 డొనేషన్ అంటే నిజానికి పెద్ద అమౌంట్ అయినప్పటికీ కూడా డబ్బున్న వారికి అయితే చాలా
స్మాల్ అమౌంట్ కాబట్టి మీరందరూ కూడా స్వామివారి సేవలో మీరు పాల్గొని తరించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ₹1,00,00,000 డొనేషన్ చేసేటువంటి వ్యక్తులకి 3 సార్లు సుప్రభాత సేవ, 4 రోజులు శుభద్వార దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుందండి. సెకండ్ 3 రోజులు ₹3,000 అకామిడేషన్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, 10 అంటే మహాప్రసాదాలు. సంవత్సరానికి అండి ఇవన్నీ కూడా నేను చెప్పేది సంవత్సరానికి. అదేవిధంగా ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్క అంటే బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 5 గ్రాముల ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వేద పండితులతోటి వేద ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ₹1,00,00,000 పైబడి డొనేషన్ చేస్తున్నారో వీళ్ళకి టీటీడీ కల్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌకర్యాలని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడు చెప్పాను కదండి, ₹10,000 దగ్గర నుండి ₹1,00,00,000 వరకు కూడా డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఇవి మాట. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మీకు ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పానండి, కొన్ని డౌట్స్ అయితే శ్రీవారి భక్తులకు రావడం జరిగిందండి. ఆ డౌట్స్ ఏంటన్నది నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కొంతమందికి సంవత్సరానికి 3 సార్లు అయితే స్వామివారి యొక్క దర్శనానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రతిసారి కూడా అదే ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళొచ్చా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మిత్రులు అడగడం జరిగిందండి. ఎలాగా ఫ్యామిలీ మెంబర్స్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నప్పుడే అక్కడ ఆప్షన్ అది చూపించడం జరుగుతుంది. ఎవరైతే మీకు కూడా తీసుకువెళ్దామని భావిస్తున్నారో వాళ్ళ నేమ్స్ యాడ్ చేసుకుని ముందు మీరు ఎంటర్ చేసినటువంటి నేమ్స్ని అయితే డిలీట్ ఆప్షన్ ఉంటుందండి, డిలీట్ చేసి కొత్త నేమ్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా ఎంటర్ చేసుకుని మీకు కూడా ఈ శ్రీవారి భక్తులను అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, ఇటువంటి 5 ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు నచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు సంవత్సరానికి 2-3 సార్లు దర్శన భాగ్యాలు ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు డోనర్స్ ఎవరు డొనేట్ చేయాలి అనేటువంటి విషయం అడుగుతున్నారు. ఒక ఫ్యామిలీ పెద్ద ఉన్నారండి, ఫ్యామిలీ పెద్ద అంటే ఒక తాతయ్య గారు కానీ తండ్రి గారు కానీ ఉన్నారు. మీరైతే ఎవరి పేరు మీద అయినా సరే డొనేట్ చేయొచ్చండి. మీ మనవల పేరు మీద చేయొచ్చు, మీ పిల్లల పేరు మీద చేయొచ్చు, మీ కొడుకులు కూతురు పేరు మీద చేయొచ్చు, ఎవరి పేరు మీద డొనేషన్ చేయొచ్చు. కాకపోతే డొనేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే డోనర్స్ కింద పైన ఉంటుందండి. తర్వాత మిగిలినటువంటి వ్యక్తులు సభ్యుల కింద రావడం జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కింద రావడం జరుగుతుందండి. ఉదాహరణకి నా కొడుకు పేరు మీద ₹1,00,00,000 నేను డొనేషన్ చేశాను అనుకోండి, నా కొడుకు కనుక మెయిన్ డోనర్ అవుతారండి. విజయభార్గవరాము మెయిన్ డోనర్ అవుతాడు. తర్వాత ఒక కుటుంబ సభ్యుల కింద నేను, నా మిస్సెస్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఒకవేళ మెయిన్ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక స్వామివారికి దర్శనానికి రాకపోతే మిగిలిన వారి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారు. అవకాశం ఉంటుందండి. మీరు అక్కడ రీజన్ వాళ్ళకి చెప్పినట్లయితే మీకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టికెట్లో మన నేమ్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని అనువనీయ కారణాల వల్ల డోనర్ రాకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీరు కూడా కుటుంబ సభ్యుల్లో భాగం కాబట్టి డోనర్ తోటి మీరు కూడా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు ఇటువంటి టెక్నికల్ ఇబ్బందులు కానీ ఇటువంటి అనుకున్న రీజన్ వల్ల మానేసినా కూడా మీరు అక్కడ టీడీకి సంబంధించినటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గర కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర కానీ ఇన్ఫార్మ్ చేసి మీరైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటున్నట్టుగా కొంతమంది మిత్రులు అయితే చెప్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఒకవేళ మెయిన్ డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్స్కి ఏజ్ ఎక్కువ, అంటే మా తాతయ్య గారు డొనేషన్ చేశారు ₹1,00,00,000, తర్వాత కొంతకాలానికి ఆయన స్వర్గస్థులు అయ్యారు, అప్పుడు ఎలాగా అని, అంటే లైఫ్ టైం కదండి ఈ డోనర్స్ కోటా అన్నది అని అడుగుతున్నారండి. ఒకవేళ అటువంటి పరిస్థితిలో కనుక స్వర్గస్థులు అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. టీటీడీకి మీకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం మిగిలినటువంటి కుటుంబ సభ్యులకి ఆ డోనర్స్ కోటాన్ని వాళ్ళకి బదిలీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బట్టి మీరు ఐడి ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్నీ పట్టుకెళ్తే వాళ్ళైతే దాన్ని చేంజ్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి
ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.